ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అల్లుడు గారు, మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఏంటత్తయ్య గారు మీరనేది? అవునండి, ఈ రోజంటే ఏదో తల మీద టోపీ పెట్టుకొని మొహానికి గడ్డం పెట్టుకొని మీరెవరో తెలియకుండా వాళ్ళు గుర్తుపట్టకుండా జాగ్రత్త పడ్డారు. రేపు ఆడపిల్లనిచ్చిన ఇంటికి తండ్రిగా ఆ ఇంటికి వెళ్లకుండా తప్పుతుందా? మీ మొహం చూపించకుండా తప్పించుకోగలరా? ఈరోజు కాకపోతే రేపైనా మీరు ఎవరో వాళ్ళకి తెలిసిపోతుంది కదా, అప్పుడేం చేస్తారు? అప్పుడు మీ కూతురి కాపురాన్ని ఎలా నిలబెడతారు? అమ్మమ్మ చెప్తుంది నిజమే నాన్న. నేనే గుణశేఖర్ అని, గతంలో వాళ్ళ కంపెనీలో పనిచేసిన గుమ్మస్తా అని తెలియకుండా మీరెన్నాళ్ళు దాస్తారు? ఎన్ని సంవత్సరాలు ఇలానే మారువేషంలో తిరుగుతారు? మీరందరూ చెప్పేది నిజమేనమ్మా. అమ్మ మైథిలి, వాళ్ళు ఎదురుపడితే నేనెందుకు దాక్కుంటున్నాను అని నీకు అనుమానం ఉంది కదా? ఇప్పుడు చెప్తాను. నేను గుమస్తాగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళ కంపెనీలో ఏదో ఫ్రాడ్ జరిగింది. అది నేనే చేశాననుకుని ఆ జానకమ్మ గారు ఆ ఇంటి వైపు కూడా రావద్దు అని ఆజ్ఞాపించారు. అందుకే వాళ్ళ ముందుకు రావడం లేదు. ఇదంతా నీ పెళ్ళయ్యే వరకే. ఆ తర్వాత నేనెవరో తెలిసినా వాళ్ళు నన్ను అసహించుకుంటారు, దూరం పెడతారు తప్ప నిన్ను అసహించుకుని దూరం పెట్టే అవకాశం ఉండదని నా నమ్మకం. ఏడ్చినట్టుందండి. మీ కూతురని తెలిస్తే మెడపట్టి బయటికి గంటక కౌగులించుకొని కాపురం చేయమంటారా? ఇవన్నీ జరిగే పనులు కావండి. నిజం ఈ రోజు కాకపోయినా రేపైనా బయట పడుతుంది కాబట్టి రేపే వెళ్ళి మీరే గుణశేఖర్ అన్న నిజాన్ని వాళ్ళకి చెప్పడం మంచిది. అమ్మా, బ్రెయినుండే మాట్లాడుతున్నావా? పెళ్ళయిన తర్వాత నిజం చెప్తే అప్పటికి అక్క ఇంటి కోడలు కాబట్టి వాళ్ళు వద్దు అనుకున్నా బావ వద్దు అనుకోలేడు కాబట్టి వాళ్ళు చచ్చినట్టు అక్కను భరించాల్సిందే. గతాన్ని మర్చిపోయి నాన్నను క్షమించాల్సి వస్తుంది. కరెక్ట్గా చెప్పావురా. నేను కూడా ఆ ఉద్దేశంతోనే వాళ్ళకి నేనెవరో అనేది తెలియకుండా జాగ్రత్త పడ్డాను. ఈ విషయాన్ని మీరందరూ కూడా ఇక్కడితో వదిలేస్తే మంచిది. అది కాదు నాన్న. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు అంటారు. నిజం చెప్పకుండా దాస్తే రేపొద్దున వాళ్ల ముందు తలదించుకోవాల్సి వస్తుంది. అదే నిజం చెప్తే తలెత్తుకుని తిరిగే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి నాన్న. నా బంగారు తల్లికి ఈ తండ్రి వల్ల సుఖ సంతోషాలు ఉంటాయో లేదో తెలియదు, కానీ నా వల్ల మాత్రం ఎప్పటికీ నీకు హాని జరగదమ్మా. ఆ పరిస్థితే వస్తే మీ నాన్న ప్రాణాలతో ఉండడమ్మా. నాన్నా? అవునమ్మా. నీకు కష్టం కలిగించే పని, నీ భవిష్యత్తు నాశనం చేసే పని మీ నాన్న ఎప్పటికీ చేయడు. ఇగో ఏదో ఒకటి చేసి మైథిలి నువ్వు ఉంటున్న హోటల్కి వచ్చేలా మేం చేస్తాం. ఆల్రెడీ ఆడున్న నువ్వు మైథిలిని నీ గదిలోకి వచ్చేలా చేసుకోవాలి. నువ్వు అట్ట గనక చేయగలిగితే మీ ఇద్దరి మధ్య ఏదో కనెక్షన్ ఉందని, అందుకే ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా మైథిలి నువ్వు ఉంటున్న హోటల్ రూమ్కి వచ్చిందని అందరినీ నమ్మించచ్చు. అర్థమైంది సార్. పెళ్ళేమో మీ ఉత్తంతో, ప్రేమాయణం మాత్రం మీ హల్వాతో నడుపుతుందని ఆ మైథిలి క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తాం, అంతేగా? కరెక్ట్గా చెప్పు. దాని క్యారెక్టర్ మీద మార్క్స్ చేస్తే తప్ప ఈ పెళ్ళి ఆగేట్లేదు. కరెక్టే, కానీ మైథిలి క్యారెక్టర్ కరెక్ట్ కాదు అంటే మీ అల్లుడు నమ్ముతాడా? ఆ నమ్మకంతో మనకి పని లేదు. మైథిలి ఫ్యామిలీ నుంచి వచ్చే రియాక్షన్తోనే మాకు పని. అర్థమైంది. ఎలాగోలా మైథిలిని ఈ హోటల్కి పంపించండి. మిగతా కదా నేను నడిపిస్తా కదా. సరిగ్గా అరగంటలో మైథిలి అక్కడ ఉంటది. రెడీగుండు. మావా, ఏందంటారా మ్యాటర్? ఇంకాసేపట్లో మైథిలి ఈ హోటల్కి రాబోతుంది. నువ్వు గెటప్ మార్చి రెడీగా ఉండరా. ఎందుకురా?
ముత్యాల ముగ్గులో సీన్ని ఈ హోటల్లో నిజం చేసి ఆ మైథిలి జీవితాన్ని నాశనం చేయడానికి. అర్థమైందిరా మావా, ఇప్పుడే వెళ్ళి గెటప్ చేంజ్ చేసుకొని వస్తా. అంతా విన్నావు కదా సిస్టర్, ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వెళ్ళి ఆ మైథిలిని హోటల్ రూమ్కి పంపడానికి ప్లాన్ చేయి. అలాగే. ఆ పని నేను చూసుకుంటాను బాబాయ్. ఇప్పుడే ఉత్తమ్ దగ్గరికి వెళ్ళి అతని ఫోన్తో మైథిలికి మెసేజ్ పెడతాను. దాంతో ఉత్తమే హోటల్కి రమ్మన్నాడని మెసేజ్ పెట్టాడనుకొని మైథిలి హోటల్కి వెళ్తుంది. సూపర్ త్రిష. కాకపోతే ఈ విషయం మాత్రం ఉత్తమ్కి తెలియకూడదు. తెలిసిందా నీ ప్రాణం తీస్తాడు. ఆ మెసేజ్ పెట్టిన వెంటనే ఉత్తమ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను కదా, దాంతో మైథిలి ఉత్తమ్కి ఫోన్ చేసినా నిజమేంటో తెలుసుకునే అవకాశం ఉండదు. కరెక్ట్. వెంటనే వెళ్ళి మన ప్లాన్ని ఇంప్లిమెంట్ చెయ్యి. ఓకే అండి. బంగారం, ప్రస్తుతం నేను ఆఫీస్ పని మీద హోటల్లో ఉన్నాను. హోటల్ అడ్రస్ మీకు షేర్ చేస్తాను. వెంటనే బయలుదేరి నువ్వు అక్కడికి వచ్చి అక్కడి నుంచి ఇద్దరం కలిసి షాపింగ్ చేసుకుని అప్పుడు ఇంటికి వచ్చేద్దాం. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను బంగారం. ఇప్పుడు ఫోన్ని స్విచ్ ఆఫ్ చేస్తే ఆ మైథిలిని రెడ్ హ్యాండెడ్గా ఆల్వగాడితో బుక్ చేయొచ్చు. ఉత్తమ్ గారు మెసేజ్ చేసినట్టున్నారు. ఏదైనా మాట్లాడాలనుకుంటే ఫోన్ చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు మెసేజ్ ఎందుకు పెట్టినట్టు? ఒకసారి కాల్ చేసి మాట్లాడదాం, క్లారిటీ వస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. బహుశా ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది, అందుకే కాల్ మాట్లాడలేక మెసేజ్ చేసినట్టున్నారు. పాపం హోటల్లో వెయిట్ చేస్తూ ఉంటారు. వెంటనే బయలుదేరాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.